జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఈసారి శవయాత్ర. దేవాలయంలో పూజారి దగ్గరికి వెళ్ళి అయ్యా దండం పెట్టుకుంటాడు. దండం పెడితేనే కదా అయ్యేది. మీరు దేవాలయంగా రాకుండా ఉంటే ప్రజలు మిమ్మల్ని ఎలా నమ్ముతారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఏ యాత్ర చేస్తావు నాన్న? మోకాళ్ళ యాత్ర చేస్తావా? పొర్లు దండాల యాత్ర చేస్తావా? దేగుతావా? నువ్వు సాధించేది శూన్యం మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కరిసే కుక్క ఎప్పుడు అరవదు. వాళ్ళు కరుస్తారు కాబట్టి అరుస్తూ ఉంటారండి. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఈసారి శవయాత్ర. అదే పరిస్థితిలో ఉంటుంది. జనాల సంగతి తెలియదేం కాదు. కుక్కలతో కనిపిస్తారు. పాదయాత్ర అంటే జనాలు కుక్కలను వదులుతారు. ఇంటి గుమ్మం ముందరకి వెళ్ళి కుక్కలతో కనిపించే పరిస్థితి తెచ్చుకుంటాడు. పాదయాత్ర చేసేంత దమ్ము కూడా ఆయనకి లేదని చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే 5 సంవత్సరాలు పాదయాత్ర చేసి జనాల్లోకి వచ్చాడు. 2019 నుంచి జనాలకు ఏం చేశాడనేసి కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు. ఇంక అంతకుమించి ఏం కావాలి? ఏమండి, మాజీ ముఖ్యమంత్రి గారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, మీరు మత్తు వదలండి. మత్తు వదిలితే కానీ మీరు మత్తు అసలు వదలట్లా. ఇప్పటివరకు గవర్నమెంట్ పోయి 11 సీట్లు వచ్చినా కానీ ఇప్పటికి కానీ మీకు ఆ మత్తులోనే ఉన్నారు. ఇప్పటికీ మీ పార్టీ ఎక్కడ మీకున్నటువంటి 40%, 39.5 ఎంతో వచ్చింది మీకు. దానికంటే ఇంకా ఓటింగ్ దిగజారింది. మీకు అర్థమైందండి? ఎందువల్లంటే మీరు ఇప్పటికి కానీ ప్రజలకి భరోసా ఇవ్వలేకపోతున్నారు. భరోసా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకు? మీ నుంచి ఒక క్లారిటీ లేదు. క్లారిటీగా నేను పలాంది చేస్తాను, ఈ స్కీమ్ చేయగలను అనేటువంటిది లేదు. మేము 6 గ్యారంటీ ఇచ్చాము. 6 గ్యారంటీకి సంబంధించినటువంటి 6 గ్యారంటీ పథకాలని మేము అమలు చేశాం. చిన్న చిన్నవి 1, 2, 3 ఉన్నాయి. అవి కానీ ఖచ్చితంగా బడ్జెట్ దాని యొక్క సిస్టమ్ తీసుకొని జాగ్రత్తగా వెళ్తారు మా ముఖ్యమంత్రి గారు. తర్వాత నారా లోకేష్ గారితో మీరు పోటీ పడాలనుకుంటున్నారు. లోకేష్ గారితో పోటీ పడాలంటే మీరు పొర్లి దండం పెట్టినా కానీ పబ్లిక్ దగ్గరికి వెళ్ళి నేను ఈసారి ఖచ్చితంగా పరిపాలిస్తాను అనేటువంటి మాటలన్నింటినీ ఎవరు నమ్మరు. మీరు ఖచ్చితంగా ఈ పాదయాత్ర చేసేటప్పుడు ఈ పేటెంట్ బ్యాచ్ ఉంది మీకు. ఒక 5000 పీపుల్ ఖచ్చితంగా మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు మీ చుట్టూ తిరుగుకుంటూ ఉంటారు. ఉదయము మధ్యాహ్నము డ్యూటీలు అనమాట. మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్. ఈ డ్యూటీలను వేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి తిప్పుతారు. ప్రజలు కాదు మీ దగ్గర ఉండేది. ప్రజలు ఉండేది లోకేష్ దగ్గర ఉంటారు, నారా లోకేష్ గారి దగ్గర ఉంటారు. మీ దగ్గర లేరు. ఎందుకంటే మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. అసలు మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరితోన్నా కానీ మంచిగా మాట్లాడినటువంటి ఉందా? 19 నుంచి 24 దాకా ఎవరితో మాట్లాడలేదు. ఏదో బయటకు వచ్చినప్పుడు షోమేడాలు చేశారు, వెళ్ళిపోయారు లోపలికి. అందుకని మీ యొక్క ఆలోచనని విరమించుకోండి. పాదయాత్రలు అవన్నీ కాదు, అసెంబ్లీకి రండి. అసెంబ్లీలో ప్రజల యొక్క సమస్యలు మాట్లాడండి. అక్కడే పరిష్కారం అవుతాయి. దేవాలయంలో పూజారి ఏదైనా చేస్తేనేగా అయ్యేది. దేవాలయంలో పూజారి దగ్గరికి వెళ్ళి అయ్యా దండం పెట్టుకుంటాడు. దండం పెడితేనే కదా అయ్యేది. మీరు దేవాలయంగా రాకుండా ఉంటే ప్రజలు మిమ్మల్ని ఎలా నమ్ముతారు చెప్పండి? అందుకని ఈ పాదయాత్రలు తర్వాత చేద్దరు, మీరు కాదనట్లేదు, చేయండి, ఇబ్బంది ఏం లేదు. అక్కడే పాదయాత్రలో రఫా అనుకుంటా ఎవరినంటే వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమంగా చేయగలరు మీరు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు ఇమ్మీడియట్లుగా రేపు జరగబోయేటువంటి అసెంబ్లీకి రండి. మీరు ఏదైతే ప్రశ్నించాలనుకుంటున్నారో ప్రశ్నించండి. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. మాకెక్కడ కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడికి వచ్చినా కానీ స్వచ్ఛందంగానే ప్రజలు వస్తున్నారు. వారిలాగా ఎవరైతే గౌరవ మాజీ ముఖ్యమంత్రిలాగా డేరాలు వేసుకొని వెళ్ళడు ఆయన. ఎక్కడికి కానీ ఓపెన్గానే మాట్లాడతాడు, ఓపెన్గానే చెప్తాడు, ఓపెన్గానే మాట్లాడతాడు, ఓపెన్గానే చేస్తాడు. అమరావతి రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రపంచము రాజధానిగా గుర్తించినటువంటి దాన్ని తయారు చేసేటికి రెడీగా ఉన్నాడు ఆయన. చేస్తాడు, చేసి చూపిస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఏ యాత్ర చేస్తావు నాన్న? మోకాళ్ళ యాత్ర చేస్తావా? పొర్లు దండాల యాత్ర చేస్తావా? దేగుతావా? ఏంది పరిగెత్తావా? ఏ యాత్ర చేసినా శూన్యం. నువ్వు యాత్రలో నేర్చుకుందంతా కూడా హ్యాబిచువల్ క్రిమినల్స్ని ఎట్టా తయారు చేయాలా, ప్రభుత్వాన్ని ఎట్టా లూటీ చేయాలా, ప్రభుత్వాలతో ఉద్యమాలు ఎట్లా చేయించాలా, పెట్టుబడిదారు ఉద్యమాలు ఎట్లా చేయించాలా, ప్రతిపక్షాలను ఎట్లా నిర్వీర్యం చేయాలా, యూటర్న్ తీసుకోవాలా,
ఇవన్నీ కూడా నేర్చుకున్నావు నువ్వు. నీ వల్ల కాదు. ప్రజలందరూ కూడా నిన్ను ఒక శాసనసభ్యుడిగానే తీర్పిచ్చారు, ప్రధాన ప్రతిపక్షంగా కూడా ఇవ్వలేదు. ఇవ్వగలం నేత. అతను అద్భుతమైనటువంటి 20 లక్షల ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయటం కోసం దావోస్, జ్యూరీ, ఆస్ట్రేలియా, దుబాయ్ ఎక్కడికి వెళ్ళినా కూడా 6,65,000 కోట్ల రూపాయలతో ఎక్కువ సిస్టమ్ని డెవలప్ చేసి ఎంఓయూలు చేసుకొని శరవేగంగా గూగుల్ డేటా ఎంట్రీ నుంచి అన్ని చేస్తూ 20 లక్షల మంది ఉద్యోగాలు ఇవ్వటం కోసం పాదయాత్రలో చేసినటువంటి ఏదైతే వాగ్దానం ఉందో దాన్ని నెరవేర్చడం కోసం ఆ పాదయాత్రలో నేర్చుకున్నాడు. ఇతను పాదయాత్రలో నేర్చుకోలేదు. నువ్వు ఎన్ని పాదయాత్రలు చేసినా కూడా నువ్వు సాధించేది శూన్యం మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. 4 శాఖల మంత్రిగా ఉన్నారు. కరిసే కుక్క ఎప్పుడు అరవదండి. కరిసే కుక్క ఎప్పుడు అరవదు. వాళ్ళు కరుస్తారు కాబట్టి అరుస్తూ ఉంటారండి. మా నాయకుడి గారికి చెప్పటం కానీ చేయటం వచ్చే కానీ చెప్పటం రాదండి. మేము ఏ రోజు కూడా హామీలు మేము ఇచ్చింది కాదు, కానీ ఈరోజు అంతకన్నా ఎక్కువగా చేస్తున్నారండి. మీకు చేస్తాను, మీకు పెన్షన్ ఇప్పిస్తాను, మీకు గిరిజనులకు రోడ్లు వేస్తాను, డోలీలు కట్టుకోకుండా మా హాస్పిటల్ కట్టిస్తాను, వాటర్ వేస్తాను అని ఆ రోజు చెప్పారు. ఇప్పటిలో వచ్చేసి ఆ రోజు దాడి చేసేసి వైసీపీ వాళ్ళు ఇళ్ళు పడేస్తే నేను గెలిచినాక వస్తానమ్మా అని ఆ రోజు వచ్చి చెప్పారు. ఆపేసేస్తానికి ట్రై చేశారు పోలీసు వాళ్ళందరూ. కారు ఎక్కి పైకి ఎక్కితే ఎవరో మొహం దీంట్లో ముంచితే అండి, వాటర్లో ముంచితే ఆ మొహం చూడలేరు. ఎవరో రోజా అంటండి డ్యాన్స్ వేసింది జబర్దస్త్లో. ఆమె అంటుంది రౌడీలాగా కారు ఎక్కేంటి అందండి. అప్పుడు మాట నాకు గుర్తుంది. మరి ఆమె మళ్ళీ డ్యాన్స్లు వేసుకుంటే పోనీ అట్టాగే మగోడు డ్యాన్స్ వేసిన దానికన్నా డబుల్ న్యాయం చేశారండి. డబుల్ ప్రజలకు న్యాయం చేస్తున్నారు. ఇప్పుడు కూడా వేస్తారు అవసరమైతే, హీరోయిన్ అంటున్నా నేను. యాక్టర్స్ వేసినంత మాత్రానికి జనాలకి అన్యాయం చేయమనలేదు కండి. మరి ఆమె ఉంది మినిస్టర్గా, ఏం న్యాయం చేయించిందండి జనాలకి? ఏం చేయించింది చెప్పండి, మీ అందరికీ తెలుసుగా. ముఖం మళ్ళీ నీళ్ళల్లో ముంచితే ఎందుకు? అందరూ మేమందరం పారిపోవాలి. అలాంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని అంటే పనితీరు చాలా బాగుందని జనాలు అంటున్నారండి. మా కళ్ళతో మేము చూస్తున్నాం, టీవీల్లో జనాలు అంటున్నారు. అదే కావాలని కోరుకుంటున్నారు. న్యాయం చేయకపోతే అసలు ప్రజల్లోకి వచ్చేవాళ్ళు కాదండి. అసలు కోట్ల సినిమాలు తీసుకొని శుభ్రంగా ఉండేవాళ్ళు కదా. ఆ సినిమాలు పిల్లల సొమ్ము కూడా తీసుకొచ్చి జనాలకు పెట్టి ఎందుకండి ఈ విధంగా ఆయన ఆ రకంగా కష్టపడేది? న్యాయం చేసే దమ్ము ధైర్యం ఉండబెట్టండి. ఆయనకు దమ్ము ఉందో ధైర్యం ఉందో అందరికీ ప్రపంచం తెలుసు, భారతం మొత్తానికి తెలుసండి. వీళ్ళు వచ్చి చెప్తా వింటారా? వీధి కుక్కలు చెప్తా ఎవరు వినరండి. వాళ్ళు వీధి కుక్కలతో సమానం. నిన్న ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియా అని చెప్పేసి లేడీస్ ఏదో లేర్నింగ్ సెంటర్ దగ్గర కూర్చున్నారంట. నాకు చెప్పారు పలానా వాళ్ళు లేడీస్ కూర్చొనేవ్వండి, పనేం లేదు, రోజు ఏసీలో పడుకోలేకపోతున్నారేమో. మరి ఒక రోజు 2 రోజులన్నా ఎండబడాలిగా, విటమిన్స్ కావాలి వాళ్ళకి, కూర్చొనివ్వండి, ఈ విధంగా కూర్చుంటారు అని చెప్పి నేను అన్నానండి. అది కరెక్ట్ కాదు కండి. మంచి చేసేవాళ్ళని, న్యాయం చేసేవాళ్ళని పవన్ కళ్యాణ్ గారిని అంటానికి అసలు సరిపోరు కండి. నరేంద్ర మోడీ గారిని అడగమనండి. పవన్ కళ్యాణ్ కాదు తుఫాన్ అన్నారు చూడండి, ఏం చూసి మీరు అన్నారని ఆయన అడగమనండి. దమ్ము ధైర్యం ఉంటే వీళ్ళని, మమ్మల్ని కాదండి అడిగేది. దాచుకోమనండి అవన్నీ మడిచి.